అర్థం కాదు. ఖచ్చితంగా నువ్వు కట్టుకోవాలి. మీ పిల్లలకు స్కూల్కి ఎట్లా కొట్టి పంపుతున్నాం మనము? స్కూల్ పోకపోతే అదే పో అని కొడతాం, అవునా కదా? గుడి కూడా అదే విధంగా పంపాలి. ఎడికి పంపాలి? వారంలో ఒక్కరోజే, రోజు కాదు. 5వ క్లాస్ అంది వాడి శ్లోకాలు నేర్పారు. ఏం నేర్పించాలి? మన ధర్మం అంటే ఏంది? తల్లి ఎవరు, తండ్రి ఎవరు, తాత ఎవరు, అత్త ఎవరు, పిన్నెవరు, పిల్లతండ్రి ఎవరు, పెదనాన్న ఎవరు, పెద్దమ్మ ఎవరు, ఇవన్నీ కూడా నేర్పించాలి వాడు ఖచ్చితంగా. అవన్నీ మనకి ఏం లేదు. ఆంటీ 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 అంటే ఏందో ఆంటీ అంకుల్ అంతే. పెదనాన్న, పెద్దమ్మ, చిన్న అన్న, చిన్నమ్మ, మేనత్త, మేనమామ, బావ, అక్క, ఈ విధంగా మాటలు నేర్పించాలి. ఇప్పుడు మీ అందరికీ స్ట్రిక్ట్ చెప్తున్నా, మీరు పాటిస్తారో పాటించాలి కానీ 5వ క్లాస్ వచ్చిందంటే వాడికి కనీసం 11 శ్లోకాలు రావాలి. వాడు నేర్చుకోకపోతే నోరు పోగొట్టకు వాడేసి కదా. మన ధర్మాన్ని మనమే ఆచరించాలి. ఈరోజు అమెరికా, జపాన్, ఆస్ట్రియాలో 3వ తరగతిలో పిల్లోడు 50 శ్లోకాలు చెప్తాడంట. ఇంతమంది తెలిసే విషయం ఇది తెలుసా ఎవరికన్నా? 3వ క్లాస్ వాడు 50 శ్లోకాలు, 10వ తరగతి కూడా భగవద్గీత పుస్తకం లేకుండా చదువుతాడు. వాడి సాంప్రదాయం కాదు, ఏం కాదు. భగవద్గీత బ్రహ్మాండ గడవ నడిచేస్తారు వాళ్ళు. మన భగవద్గీత అంటే ఏంది? ఒక బుక్ అంతే కదా. అంతవరకు మనకు తెలుసు. భగవద్గీత అంటే ఏంది? ధర్మాన్ని నేర్పించాలి. అందులో పాటు మన సాంప్రదాయాలు నేర్పియండి పిల్లలకు. ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. అన్నం పెట్టేటప్పుడు కళ్ళ కట్టుకోవాలి. రోజు అమ్మ నాన్న దండం పెట్టుకోవాలి. ఇతర కూడా నమస్కారం చేసుకోవాలి. ప్రతిరోజు ఏం చేయకుండా అన్నం తినేటప్పుడు కళ్ళ కట్టుకొని తినాలి. ఎవరైనా తెలుసా? ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఎట్లా పోవాలి చెప్పండి. ఎవరైనా ఒక్కడైతే చెప్పి మీకు ముగిస్తా. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్ళాలి? బయటికి చెప్పండి. ఎవరికి అయిపోయా ఇంకా? ఓకే, మంచిగా చెప్పారు. దేవుడు దండం పెట్టుకోవాలి, అమ్మ దండం పెట్టాలి. అన్ని తినేటప్పుడు ఇది ఖచ్చితంగా చేయాలి. దేవుడు దండం పెట్టాలి, అమ్మని దండం పెట్టాలి. ఇంటి నుంచి బయటికి వెళ్తాప్పుడు కడపకు దండం పెట్టుకోవాలి. ఎవరికి? మా తల్లి మీరు బయటకు వెళ్తున్నా ఒక పని అయినా వచ్చేంత వరకు నా ఇంటికి లక్ష్మీదేవి కాపలుగా ఉండు. ఎవరు? ఎంతమంది ఈ విషయం తెలుసా? మనము మన పిల్లలకి ఏదైనా నేర్పియాలి. భగవద్గీత ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలి అందరూ కూడా. మన పెద్ద గ్రంథం ఏదండి? ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? అధ్యాయాలు 18 ఒకటేగా చెప్పినావు. వెరీ గుడ్, చప్పలు కొట్టండి అందరూ. 18 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని శ్లోకాలు ఉంటాయి? 700 శ్లోకాలు. 700 శ్లోకాలు. 700 701 శ్లోకాలు ఉంటాయి. ప్రతిదానికి మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయినాక వాడు ఏమేమి చేయాలి అన్నీ కూడా ఉంటాయి. గరుడ పురాణం ఎవరైనా విన్నారా ఇప్పటివరకు? ఎవరైనా ఏమవసరం లేదు నాకు. గరుడ పురాణం విన్నారా ఎవరైనా? పేరు విన్నారా? ఏముంటారు అందులో? శిక్షలు అనే శిక్షలు ఒకటే ఉండదు. కర్మ అంటే ఏంది? ఏమేమి చేయాలి మనిషి చనిపోయాక వాడికి ఎన్ని కర్మలు ఉంటాయో తెలుసా ఎవరికైనా? చనిపోయాక మా నాన్నగారి పటం ఇంటి ముందు పెట్టాలండి నేను, అయిపోయింది అంతే. ఆయన సంపాదించి ఆస్తి మొత్తం నేను అనుభవిస్తున్నా, ఆయన కూడా మాత్రం అటుకెక్కిసిన బస్ అంతే. ఆయన ప్రతి మాసం కూడా చేసే కర్మలు ఉంటాయి. రోజు
చేసే కర్మలు కూడా ఉంటాయి. ఎంతమంది రోజు తండ్రికి దండం పెట్టుకొని పోతారు చెప్పండి? దండం పెట్టుకోతారు అంతేనా? రోజు తల్లిదండ్రి ఉంటే రోజు దేవుని కంటే ముందు అమ్మ నాన్న దండం పెట్టాలి. ఎవరికి? ఎందుకు? వాళ్ళు లేకుండా ముందే అదే కాదు కదా. రోజు కూడా విధంగా చేసుకోవాలి. సరే ఆరతి స్వామి ఆరతి అయ్యా పంతులు, ఆరతి పంతులు.